అంటే మనం చెప్తాం కదా, మూర్ఛ అంటాం, అపస్మారక స్థితి. మూర్ఛ కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ మూర్ఛ ఫెయింటింగ్ని మనం ఏ విధంగా యోగా ద్వారా క్యూర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఆసనం వేయగలిగిన వాళ్ళు వేయచ్చు. ఇవి అరచేతులు ఇలా మోకాల్ని కప్పేసి ఉంచాలి, ఇలాగ బాడీ స్ట్రైట్గా ఉంచాలి. ఇది జాగ్రత్తగా చేయాలి. ఎక్సెల్ చేయాలి. ఇన్హేల్ చేసి ఇక్కడ శాంభవి ముద్ర అప్లై చేయాలి. శాంభవి ముద్ర అంటే ఐబ్రో సెంటర్ని చూడాలి, ఇలాగ. ఇది శాంభవి ముద్ర. ఇలా గాలి పీలుస్తూ పైకి వెళ్ళి తర్వాత జాలంధర లాక్ వేయాలి, ఇలాగ. అందుకే చాలా జాగ్రత్తగా చేసుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. ఇక్కడ లాక్ వచ్చినప్పుడు కిందకి వీటిని మోకాలను లోపలికి ఇలా ప్రెస్ చేయాలి, లోపలికి వత్తాలన్నమాట. అది ఇప్పుడు నేను ఈ ప్రాణాయామం చేసే విధానం చూద్దాం. ఎక్సెల్ చేశా, బోత్ నాసులు ఇన్హలేషన్ చేయాలి, తర్వాత శాంభవి ముద్ర అప్లై చేయాలి. ఎక్సెల్, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రమే ఎక్సలేషన్ చేయాలి. మళ్ళీ జనరల్గా చెప్తాను, సుఖాసనం స్టేజ్లోకి రావాలి. ఇలాగ సుఖాసనం స్టేజ్లోకి వచ్చి బాడీ స్ట్రైట్గా ఉంచుకొని సేమ్ ఇవే అరచేతులు నేను మోకాళ్ళ మీద వేసుకొని ఎక్సేలు, ఇన్హేలు, లుక్కు, శాంభవి, జాలంధర ఇక్కడ ప్రెస్ చేయాలి. ఇక్కడ